దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఏమైనా కష్టంలో, బాధలు, చింతలు, సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, పోరాటాల్లో నలిగి ఉన్నారా? ఏది విషయం ఒకవేళ బాధింపబడుతున్నా దేవుడు మీకోసం అద్భుతం చేస్తాడు. మీ ఇంటి పరిస్థితులు, మీ కుటుంబ పరిస్థితులు, మీ ఆరోగ్య పరిస్థితులు, మీ ఇంటి బంధకాలు, ఒకవేళ కోర్టు కేసైనా, అప్పైన, ఇరుకైన, దేవునికి ఏ అసాధ్యమని చెప్పండి? నీ హృదయాన్ని వేసేకి మారు మనసు రక్షణ కార్యం ప్రభు చేస్తాడు. ఈరోజు నేను ఇచ్చే ఒకే ఒక్క వాగ్దానం, మీకు మాకు దేవుడు ఈ వాగ్దానాన్ని నీకు ఇస్తున్నప్పుడు నాతో కలిసి చదువుకొని ఏకీభవించి ప్రార్థనలో ఉండండి. చదువుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 5వ వచనం 2వ మాట. సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడును, జనుల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చును. నీ యొద్దకు వస్తానడగా నువ్వు పోయి తెచ్చుకుంటామనిలే. మన పని అంటే ఎక్కడ దొరికిద్ది దాన్ని వెతుక్కోవటం. ఈ వ్యాపారంలో, ఈ ఉద్యోగంలో, ఈ అందులో, ఇందులో, ఆత్మీయతలో ఎత్తుక్కునే జీవితం మనది. వింటున్నారా? జనముల ఐశ్వర్యం నీ యొద్దకు ఒత్తును, నీ తిప్పుతా, నేను ఆ సముద్రం వ్యాపారం నీ వైపు తిప్పుతా, నీ దగ్గరకు వస్తుండగా మనం పోయి కృపాక్షేమములు వెంట తిరుగుతూ ఉన్నాం. అందుకని ఏది దొరకట్లా మనకి. మన పని ఎట్లాంటిదంటే ఏది దొరుకుతుందా, ఏం చేస్తే ఏది దొరుకుతుంది. దేవుడు అలా చూడడు. దేవుడు అంటే గిఫ్ట్ ఏంటంటే పిలిచి ఇచ్చేదాన్ని గిఫ్ట్ అంటారండి. ఇప్పుడు నాకు ఇవ్వండి, నాకు గిఫ్ట్ ఇస్తారు ఎవరంటే నేను అడుక్కున్నట్టు. అది దేవుని బిడ్డవు కదా, నువ్వు ఆయన కుమార్తె, కుమారుడు, ఆయన రక్తంలో కడగబడి నువ్వు అడుక్కోవాలా, ఇవ్వాలా. దేవుడు నీకు స్వతంత్రత ఉంది ప్రతి ఆశీర్వాదం మీద. ఎందుకు లేదు? నువ్వు క్రీస్తు రక్తంలో గడిపి అబ్రహాం ఆశీర్వాదం వేసేదారు మన సొంతం. కాబట్టి దేవుడు ఇస్తున్న మాట నువ్వు ఫస్ట్ నువ్వు దేవుని తట్టు చూడంతే. జనముల ఐశ్వర్యము, సముద్ర వ్యాపారం నీ వైపు అంటే ఐశ్వర్యము, ఆశీర్వాదము నీ వైపు త్రిప్పేదని ఈరోజు వాగ్దానం. ఇచ్చినారా? ఐశ్వర్యము, ఆశీర్వాదము నీ వైపు త్రిప్పెదను. ఐశ్వర్యం అంటే డబ్బులే కాదండి, అభిషేకము, ఆత్మీయత, పరిశుద్ధత, నీతి, వాక్యానుసారమైన జీవితము, అంతేకాక ఆరోగ్యము, ఆర్థిక బ్లెస్ అన్నీ ఆత్మీయంగా, ఆర్థికంగా అన్ని బ్లెస్సింగ్స్ అన్నమాట. కాబట్టి దేవుడు నీ వైపు తిప్పే విధంగా నువ్వు సిద్ధపడు, నీ లైఫ్ని సిద్ధపరచుకో. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకో. కళ్ళు మూసుకోండి. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధిలో, బాధలు, చింతలు, నిందల్లో, గాయాల్లో, అవమానాలు, పోరాటాలు అన్నిట్లో ఉన్న బిడ్డల్ని విడిపించి ఎవరెవరికి ఏది తిప్పాలో ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో, కోర్టు కేసు విషయంలో, మానసిక విషయం, ప్రతిదీ వారి వైపు బ్లెస్సింగ్, పోరాటాల నుంచి విడుదల తిప్పబడి గొప్పవారు అవ్వాలి. అంతేకాక ప్రభా, ఎవరిది మ్యారేజ్ డే, బర్త్డేని వారిని బ్లెస్ చేస్తూ గొప్పవారు ఒకటికు నాయనా. ఈరోజు ఎంతమంది ఏ సమస్యలతోన్న విడుదల నుంచి నామాన్ని గొప్ప చేసుకోండి. ప్రపంచంలో, భారతదేశంలో కల్వరి మినిస్ట్రీలో ఒక ఉద్యమం, ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ రైజ్ కావాలి. ఎవరైనా దైవజనరాలు మంచాల మీద సిక్కున్న ఆపరేషన్ త్వరగా హీల్ కావాలి, అద్భుతం చేయాలి. సంఘాల పునర్నిర్మాణం జరగాలి. సేవకులను కాపాడండి, సంఘాలను కాపాడండి. మా ప్రపంచాన్ని, దేశాన్ని రక్షించి నీ సన్నిధి అందరికీ తోడుగా ఉంచి కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు 14 గంటలు 14, 15, 16 కల్వరి ప్రామిస్ హైదరాబాద్లో మీటింగ్స్. దీంతోపాటు ఆగస్ట్ 15 సాటర్డే మార్నింగ్ 10 నుంచి 2 కల్వరి ప్రామిస్లు యవ్వనస్తులు, యవ్వన కుటుంబాల కూడిక. సాయంత్రం ఉజ్జీవ కూడిక సాటర్డే ఈవినింగ్. సండే 3 ఆరాధనలు ఆయిల్ ఎనర్టిక్ సర్వీస్ బెల్లంపల్లి, కల్వరి ప్రామిస్ అండ్ హైదరాబాద్లో. బెల్లంపల్లిలో కూడా సాటర్డే యవనస్తుల కూడిక 10 నుంచి 2, సాయంత్రం ఉజ్జీవ కూడిక, ఆదివారం 3 ఆరాధనలు. దీంతోపాటు ఆగస్టు 27 14 సంవత్సరాలు 50 దినాల ఉపవాస ప్రార్థన ప్రారంభ సభ. మీరందరూ సిద్ధపడి అందరూ కూడా బెల్లంపల్లికి రండి. 50 దినములు ప్రారంభిస్తున్నాం. మరి 27వ తారీఖు ఉదయం 7 గంటలకే ప్రారంభ సభ నుండి అక్టోబర్ 15 ముగింపు సభ. అద్భుతంగా మీరు మీ కుటుంబాలు పాల్పొని దీవించబడబోతున్నారు. ఈ మధ్యలో ఒక పాట రిలీజ్ అయింది, ఎలోహిం, పాస్టర్ జ్యోతిరాజు గారి ఛానల్లో అక్షయాను జెసికా పాడిన పాట. అది అందరు చూడండి, షేర్ చేయండి. దీంతోపాటు నా వేదనలో అనే పాట రిలీజ్ కాబోతుంది 16th రాత్రి 9 గంటలకంటే ఆదివారం నైట్ 9 గంటలకి పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్, జాషువా షేక్ అఫీషియల్ ఛానల్లో. కాబట్టి సిద్ధపడండి. దేవుడు మీ అందరినీ దీవించింది గాక. ప్రైజ్ ది లార్డ్.
చేసేదని 27 ఉదయం 7 గంటలకి 14 సంవత్సరాలు ఉపవాస ప్రార్థనలు, 50 దినముల ఉపవాస ప్రార్థనల పండగ అనమాట. ఫాస్టింగ్ ప్రారంభ సభ అది. మీకు తెలుసు గత 13 సంవత్సరాలు దేవుడు ఎంతో బాగా నడిపించాడు. ఇది 14th ఇయర్. ఈరోజు దేవుడు గొప్పగా ఈ సంవత్సరంలో ఈ 14వ సంవత్సరం 50 దినాల ఉపవాసంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి 27 ఉదయం 7 గంటలకి 50 దినాల ఉపవాస ప్రార్థనల ప్రారంభ సభ బెల్లంపల్లిలో. మరి 50 దినాలు కొనసాగించబడి అక్టోబర్ 15 ముగింపు సభ. ఎవ్వరు మిస్ చేసుకోకండి. 2 రోజులైనా 3 రోజులైనా 5 రోజులైనా 10 రోజులైనా 50 రోజులు మీరు ఇక్కడ ఉండొచ్చు, బెల్లంపల్లిలో పాలు పొందొచ్చు. గొప్ప ఉజ్జీవాన్ని మనం చూడొచ్చు, దేవుని దీవెనలు పొందొచ్చు. విడిచిపెట్టేదనయ్యా